హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ వచ్చి నెల్లూరు పప్పుల్స్ అండి. దాన్ని ఎలా చేసుకోవాలంటే కొంచెం పెసరపప్పు తీసుకొని పెసరపప్పుని బాగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న వెంటనే కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని అలాగే ఒక 4 టమాటాలు, ఒక ఆనియన్, ఒక 6 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి దాంట్లో వేసేసుకోవాలండి పెసరపప్పులో. తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు అండి బాగా వేసుకొని కలిపెట్టేసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలండి. పెట్టేసిన ఒక 6-7 విజిల్లు వచ్చిన తర్వాత పెసరపప్పు బాగా ఉడికిపోతుందండి. చాలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు ఎత్తిన దాంట్లో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. కలిపెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని అలాగే కుక్కర్ ఆల్రెడీ పప్పులు ఉడకబెట్టాం కదండి, దాన్ని మళ్ళీ పప్పు వేరే దాంట్లో తీసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు వేయాలండి. పప్పు దినుసులు వేసుకొని బాగా మసాలా దినుసులు వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. నేను మీకు సొరకాయ చూపిస్తున్నాను కదండి, ఫస్ట్ సొరకాయ పప్పు చేద్దాం అనుకున్నానండి. సొరకాయ కొయ్యంగానే అలా ఉండేలోపు ఇంకా పప్పు ఇంకా పక్కన పెట్టేశానండి. ఇంకా సొరకాయని ఇంకా డస్ట్బిన్లో వేసేసాను. అలాగే ఈరోజు నా టైం ఎందుకో బాగాలేదండి. ఎందుకంటే టైం ఎందుకు బాగాలేదంటానంటే బట్టలన్నీ వాష్ చేసి కొంచెం ఎండ వస్తుంది కదా, బట్టలు ఆరుతాయని మిద్ది మీదకి వెళ్ళేసి ఆరేసి వచ్చానండి. 3 అంతస్తులు ఎక్కాలండి మాకు మిద్ది పైకి వెళ్ళాలంటే. పోయి బట్టలు ఆరేసి చూస్తే వచ్చాను. ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకునే లోపు బరఫ్ స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత మళ్ళీ త్వరగా పైకి వెళ్ళి ఆ బట్టలన్నీ కిందకి తీసుకొని వచ్చి తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. తర్వాత సరే ఇంకా బరఫ్ పడతానే ఉంటుంది కదా అని అనుకుంటే మళ్ళీ చూస్తే మళ్ళీ ఎండ వస్తుందండి. సరేలే ఇంకా కొన్ని అలా జరిగిపోతాయి కదా అనుకుని ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇంకా మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు పప్పు బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్నీ వేసుకొని కరివేపాకు, కొంచెం ఎర్రగడ్డ, ఒక ఆనియన్ కట్ చేసుకోవాలండి. అలాగే 3 తెల్ల రెమ్మలు బాగా దంచుకొని లేకపోతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్, ఈ పప్పు మెదపు పెట్టుకున్న పప్పుని ఎత్తి వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అలా ఉండిచ్చామంటే బాగా కూర బాగా ఉడుకుతుందండి. బాగా ఉడికి పైకి తెలుతుంది పెసరపప్పు అనేది. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అలాగే ఈరోజు లంచ్లోకి వడియాలు, పెసరపప్పు, రైస్ అండి. ఓకే అండి, బాయ్. వెళ్తూ మన ఛానల్ని